తెలంగాణ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారనున్నది. శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేసిన అధికార టీఆర్ఎస్ ఇప్పుడు శాసనసభలోనూ ఆ పార్టీని కనుమరుగు చేయాలని చూస్తున్నది. శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే కాంగ్రెస్కు శాసనసభాపక్ష హోదాను దూరం చేసే లక్ష్యంతో అధికార పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే అధికార పార్టీలో చేరిన నేడో రేపో చేరబోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్కు లేఖ ఇచ్చే పనిలో ఉన్నారు. డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో 19 స్థానాల్లో విజయం సాధించగా అందులో 10 మంది ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిపోయారు. భద్రాచలం, భూపాలపల్లి, సంగారెడ్డి ఎమ్మెల్యేలు పొందెం వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి కూడా టీఆర్ఎస్లో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ 13 మందితో శాసనసభ పక్ష విలీనానికి సంబంధించిన లేఖను ఇప్పటికే సిద్ధం చేయించి ఉంచినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ఇక కాంగ్రెస్లో ఆ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్కలు మాత్రమే మిగిలిపోనున్నారు.